హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కేహెచ్పీ ఫ్యాషన్ మార్ట్. ఈరోజు కూడా మంచి కలెక్షన్స్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చానండి. కలెక్షన్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ ఈ వీడియో కూడా 2 గివ్ అవే గిఫ్ట్స్ ఉంటాయి. బ్యూటిఫుల్ తులిప్ తోటి బ్లాక్ బీడ్ అండ్ సెకండ్ గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి మంచి మైక్రోగోల్డ్ పాలిష్ లాకెట్ అండి. ఇది వచ్చేసి మనకు మినిమం 150 లైక్స్ అనేది దాటితే మాత్రం ఈ గివ్ అవే గిఫ్ట్ కూడా తీస్తాను. టోటల్గా 3 గివ్ అవే గిఫ్ట్స్ ఉన్నాయి. ఆలస్యించకుండా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన మనం నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీరు గివ్ అవే గిఫ్ట్లో పార్టిసిపేట్ చేయండి, లైక్ చేయండి. కింద కమెంట్ సెక్షన్లో మీరు లైక్ నెంబర్ అండ్ కలెక్షన్స్ గురించి అయితే కమెంట్స్ పెట్టండి. తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి కొంచెం రివ్యూ లాగా ఇవ్వండి. థ్యాంక్ యూ. అండ్ కలెక్షన్లోకి వెళ్ళే ముందు ఆర్డర్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి. అండ్ ఆర్డర్ ప్లేస్ చేసే నెంబర్ 6309271053 అండ్ 7981615422కి మీరు ఈ 2 నెంబర్లకు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. అండ్ డిటిటీసీ అండ్ ఇండియన్ పోస్ట్ అవైలబుల్గా ఉంది. మీరు అడ్రస్ ఇచ్చినప్పుడు ఇండియన్ పోస్ట్ డిటిటీసీ అనేది కింద మెన్షన్ చేయండి. ఎస్పెషల్లీ డిటిటీసీ కాకపోయినా ఇండియన్ పోస్ట్ అయితే మీకు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లేదు అని అంటే దాన్ని డిటిటీసీలో వేయాల్సి ఉంటుంది. సర్వీస్ లేకపోతే మళ్ళీ బ్యాక్ రావడం అంతా ఉంటుంది ఇష్యూస్. సో షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి హైదరాబాద్ 40, ఏపీ తెలంగాణ 50, అదర్ స్టేట్ అయితే 80 రూపీస్ అనేది ఛార్జ్ చేయబడుతుంది. బిలో 500 రూపీస్ మీరు ఒక్క ఐటమ్ అయినా పర్చేస్ చేయొచ్చు. బట్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది చేంజ్ ఉంటాయి. మీరు అబోవ్ 500 రూపీస్ పర్చేస్ చేస్తేనే ఈ షిప్పింగ్ ఛార్జెస్ వస్తాయి. హైదరాబాద్ 40, ఏపీ తెలంగాణ 50, అదర్ స్టేట్ అయితే 80 రూపీస్. మీరు 500 కంటే బిలో పర్చేస్ చేస్తే మాత్రం ఏపీ తెలంగాణ వచ్చేసి 80 రూపీస్, అదర్ స్టేట్ అయితే 100 రూపీస్ అనేది ఛార్జ్ చేయబడుతుంది. అది బిలో 500 రూపీస్కి. మీరు ఒక్క ఐటమ్ అయినా మీరు ఏదైనా శాంపుల్ చూస్తాము, ఒక 1 లైన్ 2 లైన్స్ కొని క్వాలిటీ బాగుంటే తీసుకుంటాము అని అలా మీరు పర్చేస్ చేయొచ్చు. బట్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ 2500 పర్చేస్ చేస్తే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఓపెనింగ్ వీడియో తీయాలి. డిస్పాచ్ టైం వచ్చేసి 3 to 5 days అండి. ఇవి గమనించుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేయాల్సిన నెంబర్ ఈ రెండింటికి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. జీపే, ఫోన్పే చేయాల్సి ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు. ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి నీడిల్ అండి. చాలా పెద్దగా ఉంటుంది, చూడొచ్చు. చాలా పెద్దగా ఉంటుంది. 5 inches కంటే కూడా పెద్దగా ఉంటుంది. సింగిల్ పీస్ వచ్చేసి మీకు 35 రూపీస్ పడుతుంది. పడుతుంది. చాలా పెద్దగా ఉంటుంది. 0 mm బీడ్స్ ఎక్కుతాయనంటే కొన్ని ఎక్కొచ్చు, ఎక్కకపోవచ్చు. నేను అన్నీ ఎక్కుతాయనేసి అయితే చెప్పలేను మేడం. బట్ చాలా అంటే చాలా సన్నగా ఉంది. మీరు చూడొచ్చు కదా, ఇంత సన్నగా ఉంటుంది. మ్యాక్సిమం అయితే అన్ని బీడ్స్ అయితే ఎక్కుతాయి. సింగిల్ పీస్ అంటే సింగిల్ నీడిల్ వచ్చేసి 35 రూపీస్. ఎవరైనా కావాలి అని అంటే ఇట్లా ప్రైస్ తోటి స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నీడిల్ థ్రెడ్డర్ అండి. ఇది వచ్చేసి మనకు నీడిల్లో థ్రెడ్ ఎక్కించడానికి హెల్ప్ అవుతుంది. ఎలా అనేసి అంటే చాలా సన్నగా ఉంటుంది కదా, చాలామందికి దారం ఇందులో ఎక్కించడానికి చాలా కష్టం అవుతుంది అన్నట్టు. సో మనము ఈ నీడిల్ ఇది ఉంటుంది కదా, ఇందులోకి ఎంటర్ చేసేసుకోవచ్చు. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇట్లా ఎంటర్ చేసుకుంటాం కదా, ఇది కొంచెం ప్రెస్ చేస్తే లోపల దానికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు ఇట్లా వస్తుంది. దీంట్లోకి ఎక్కించుకోవాలి. దీంట్లోకి ఎక్కించేసుకొని తీసేసుకుంటూ వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా యూజ్ అవుతుంది అన్నట్టు. పీస్ వచ్చేసి ఇట్లా 15 రూపీస్. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఏ నీడిల్స్ ఇంత సన్న నీడిల్కే పట్టింది. మన ఇంట్లో ఉండే నీడిల్స్ కూడా తొందరగా మనం దారం అనేది ఎక్కించుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది సింగిల్ పీస్ వచ్చేసి 15 రూపీస్. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇవి వచ్చేసి మనకు సైడ్ బ్రోచెస్ అన్నట్టు. ఇలా హోల్స్ ఉంటాయి చూడండి. చాలామంది ప్లెయిన్లో అడిగారు. ఇవి మైక్రోగోల్డ్ పాలిష్. బీడ్స్కి మధ్యలో ఇట్లా 2 సైడ్ ఇట్లా అయినా పెట్టేసుకోవచ్చు. మనం ఇలా పొడుగు ఇలా అయినా మనము మేకింగ్ చేసుకోవచ్చు. ఎలా అంటే అలా యూస్ చేసుకోవచ్చు. ఇలా అయినా అక్కడక్కడ మళ్ళీ వైట్ పోల్స్ ఉంటాయి కదా, మన హైడ్రో పోల్స్కి కూడా ఇట్లా ప్లెయిన్ చాలా యూజ్ అవుతాయి. అక్కడక్కడ పెట్టేసుకొని చేసుకోవడానికి. లేదు అనేసి అంటే మీకు ఇలా కూడా మేకింగ్ ఉంది కాబట్టి ఇలా పొడుగు ఎక్కడన్నా ఎడ్జెస్ దగ్గర ఉంటుంది కదా, ఇట్లా ఎడ్జెస్ దగ్గర పెట్టుకోవడానికి. అంటే ఎండింగ్లో కూడా మనం ఇట్లా పెట్టేసుకొని ఇట్లా కట్టుతీగ మోడల్ ఏమన్నా లైన్స్ ఇప్పుడు బాగా చేస్తున్నారు కదా, మోనాలిసా బీడ్స్, వైట్ పోల్స్, సరోస్కి పోల్స్, నక్షి పోల్స్ తోటి ఆ పైన ఎడ్జ్ దగ్గర కూడా మనం మేకింగ్ చేసుకోవడానికి కూడా యూస్ అవుతుంది అన్నట్టు. సింగిల్ పీస్ వచ్చేసి మీకు 30 రూపీస్ పడుతుంది మైక్రోగోల్డ్ పాలిష్. అండ్ మీరు 6 పీసెస్ తీసుకుంటే మాత్రం మీకు సింగిల్ పీస్ వచ్చేసి 25 రూపీస్ పడుతుంది. 6 పీసెస్ తీసుకుంటే మాత్రం మీకు సింగిల్ పీస్ వచ్చేసి 25 రూపీస్ పడుతుంది.
నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇవి కూడా సైడ్ బ్రోచెస్ లాగే ఉంటాయి. మనకి ఇక్కడ 2 హోల్స్ లాగా ఉంటాయి చూడండి, ఇలా వస్తాయి. మనకు బీడ్స్ మధ్యలో మేకింగ్ చేసుకోవడానికి లేదు అనేసి అంటే ఇట్లా కట్టుతీగ మోడల్ యూస్ చేసుకోవడానికి, ఇప్పుడు నక్షి బాల్స్ అండ్ గోల్డ్ బాల్స్ తోటి ఇట్లా కట్టుతీగ మోడల్ చేస్తున్నారుగా, అలా పేరప్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. ఇలా బీడ్కి మధ్యలో కూడా ఇట్లా పేరప్ చేసి వేసుకోవడానికి, ఇలా బీడ్కి మధ్యలో లేదు అని అంటే నక్షి బాల్స్కి కూడా మనం ఇట్లా కట్టుతీగ మోడల్ యూస్ చేయడానికి కూడా బీడ్కి మధ్యలో ఇట్లా యూస్ చేసేసుకోవచ్చు. సో సింగిల్ పీస్ వచ్చేసి మీకు 45 రూపీస్ పడుతుంది. అండ్ మీరు 5 పీసెస్ అలా తీసుకుంటే మీకు 40 రూపీస్ పడుతుంది. సింగిల్ పీస్ వచ్చేసి మీకు 45 రూపీస్ పడుతుంది. 5 పీసెస్ తీసుకుంటే మాత్రం మీకు సింగిల్ పీస్ వచ్చేసి 40 రూపీస్. నెక్స్ట్ కలెక్షన్ అండి, మ్యాంగో షేప్ పెండెంట్. ఇలా స్మాల్ సైజ్ వస్తుంది, మైక్రోగోల్డ్ పాలిష్ వస్తుంది. మీకు పైన ఇలా మేకింగ్ చేసుకోవడానికి రింగ్ వస్తుంది. ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. మైక్రోగోల్డ్ పాలిష్ 2 కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, గ్రీన్ అండ్ పింక్. సింగిల్ పీస్ వచ్చేసి 45 రూపీస్ అండి. మినిమం 6 పీసెస్ తీసుకుంటే మీకు సింగిల్ పీస్ వచ్చేసి 40 రూపీస్ పడుతుంది. సింగిల్ పీస్ వచ్చేసి 45 రూపీస్. మినిమం 6 పీసెస్ తీసుకుంటే మీకు సింగిల్ పీస్ వచ్చేసి 40 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇది వచ్చేసి జడావ్ కుందన్లో బ్యాక్ సైడ్ చూడొచ్చు మనకు ఫినిషింగ్ ఎలా ఉందో. టోటల్ ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది, కానీ ఇది టోటల్గా రియల్ జడావ్ అయితే కాదండి. ఇందులో ఫస్ట్ క్వాలిటీ, జడావ్లో కొంచెం ఫస్ట్ క్వాలిటీ, బట్ రియల్ జడావ్ అయితే కాదు. అండ్ ఫస్ట్ క్వాలిటీ అన్నట్టు. సింగిల్ పీస్ వచ్చేసి 45 రూపీస్. మీకు మినిమం 6 పీసెస్ తీసుకుంటే 40 రూపీస్. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఇట్లా మొత్తం మనకు జడావే అండి, బట్ అందులో ఫస్ట్ క్వాలిటీ, కానీ రియల్ జడావు కాదు. నేను క్లారిటీగా చెప్తున్నాను, రియల్ జడావు కాదు, జడావులో ఫస్ట్ క్వాలిటీ. సింగిల్ పీస్ వచ్చేసి మీకు 45 రూపీస్ పడుతుంది. మీరు మినిమం 6 పీసెస్ తీసుకుంటే 40 రూపీస్ వస్తుంది. సింగిల్ పీస్ వచ్చేసి 45 రూపీస్, మినిమం 6 పీసెస్ అయితే మీకు 40 రూపీస్. నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇవి వచ్చేసి జడావు, మనకు 5 హోల్ కనెక్టర్స్ అన్నట్టు, మధ్యలో మిడిల్ బ్రోచర్స్ అండి. చూడొచ్చు మీకు మిడిల్ బ్రోచర్స్ 5 హోల్స్ ఉంటాయి. గ్రీన్ అండ్ పింక్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సింగిల్ పీస్ వచ్చేసి 149 రూపీస్ ఓన్లీ. సింగిల్ పీస్ వచ్చేసి 149 రూపీస్. ఎవరికైనా కావాలంటే ఇలా విత్ ప్రైస్ తోటి స్క్రీన్ షాట్ తీసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి జడావులో అండి. చూడొచ్చు ఫినిషింగ్ కానీ మనకు కనెక్టర్స్ 5 హోల్ కనెక్టర్స్ మొత్తం టోటల్గా ఇలా వస్తుంది. ఇవి జడావు. 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, పింక్ అండ్ గ్రీన్. జస్ట్ ఫర్ 149 రూపీస్ ఓన్లీ, సింగిల్ పీస్ వచ్చేసి. నెక్స్ట్ కలెక్షన్ అండి, రోజ్ ఫ్లవర్ తులిప్. చూడొచ్చు చాలా బాగున్నది. వీటి సైజ్ వచ్చేసి 8x8 ఉంటుందండి. వచ్చేసి 8 mm సైజు 8x8 ఉంటుంది. సింగిల్ పీస్ వచ్చేసి మీకు 10 రూపీస్ పడుతుంది. మినిమం 20 ఫ్లవర్స్ తీసుకుంటే, 20 అబోవ్ తీసుకుంటే మీకు సింగిల్ పీస్ వచ్చేసి 8 రూపీస్ పడుతుంది. మీరు 20 కంటే బిలో తీసుకుంటే మాత్రం మీకు సింగిల్ పీస్ వచ్చేసి 10 రూపీస్ పడుతుంది. 20 కంటే అబోవ్ తీసుకుంటే మాత్రం మీకు సింగిల్ పీస్ వచ్చేసి 8 రూపీస్ పడుతుంది. చాలా బాగున్నాయండి. నెక్స్ట్ తులిప్లోనే ఇంకొక ప్యాటర్న్ అండి, ఇది వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్. టోటల్గా ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది ఇలా. సింగిల్ పీస్ వచ్చేసి మీకు 15 రూపీస్ పడుతుంది. ఇవి వచ్చేసి 10.5 అట్లా ఉంటుందండి. 10.5 mm అలా ఉంటుంది. మంచి బాగుంటాయి. అన్నీ మిక్స్డ్ వస్తాయండి. నాకు పర్టికులర్గా ఈ రెడ్డిష్ కలరే కావాలంటే అలా రాదు, ఆల్ మిక్సింగ్ వస్తుంది. కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ అన్నీ మిక్సింగ్ వస్తుంది. సింగిల్ పీస్ వచ్చేసి మీకు 15 రూపీస్. ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. పంకిన్ షేప్ తులిప్ అండి, 8 రూపీస్. సింగిల్ పీస్ వచ్చేసి మీకు 9 mm ఉంటుంది. 9.5 mm అలా ఉంటుంది పంకిన్ షేప్. సింగిల్ పీస్ వచ్చేసి 8 రూపీస్. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ అండి, తులిప్లోనే పెద్ద సైజు డ్రాప్ షేప్ మోడల్ వచ్చేసి పైన మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసింది. చూడొచ్చు మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. మనకు దాదాపు 1 ఇంచ్ కంటే కొంచెం పెద్దగానే ఉందండి. దాదాపు 1 ఇంచ్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. సైడ్ బ్రోచెస్లో కానీ లేదు అని అంటే సింగిల్ బ్లాక్ బీడ్ డ్రాప్ షేప్లో అయినా యూస్ చేసుకోవచ్చు. లేదు అనేసి అంటే మీరు ఇయర్ రింగ్స్ లాగా కూడా మేక్ చేసుకోవచ్చు. సింగిల్ పీస్ వచ్చేసి 85 రూపీస్. 85 రూపీస్. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ లాగా కూడా చేసేసుకోవచ్చు.
బ్లాక్ బీడ్స్లో యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్కి సైడ్కి ఇట్లా బ్రోచర్ లాగా యూజ్ చేసేసి కింద ఒక 3-4 లైన్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదండి, అలా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. 85 రూపీస్ ఓన్లీ సింగిల్ పీస్. ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జపనీస్ బాల్స్ అండి. పైన చూసారా పెయింటింగ్ చాలా బాగుంది, ఇలా వస్తుంది అన్నట్టు ప్యాటర్న్, బీడ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. బ్లాక్ బీడ్స్లో అయితే సింగిల్ ఇలాంటి పెండెంట్ వేసేసుకొని బ్లాక్ బీడ్స్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. సింగిల్ పీస్ వచ్చేసి 120 రూపీస్ పడుతుంది. సింగిల్ పీస్ వచ్చేసి 120 రూపీస్. ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ అండి జపనీస్ బాల్స్. చూడొచ్చు ఇలా ఉంటుంది. ఇవి ప్యాటర్న్ అన్నట్టు మీనాకారి వర్క్ లాగా వస్తుంది. పైన వచ్చేసి మనకు మీనాకారి వర్క్ లాగా వస్తుంది. బ్లాక్ అండ్ సీ గ్రీన్ అండ్ టమాటా రెడ్ అన్నట్టు. ఇది వచ్చేసి టమాటా రెడ్ అంటే మనకు కొంచెం కోరల్స్ టైప్ ఉంటుంది, కోరల్ కలర్ మోడల్లో ఉంటుంది. 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఏ కలర్ కావాలంటే కలర్ మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్, ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్, ఇది వచ్చేసి మనకు టమాటా రెడ్ వస్తుంది అండ్ గ్రీన్, పింక్, ఇది వచ్చేసి బ్లాక్. మీకు ఏ కలర్ కావాలంటే కలర్ మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. టోటల్గా 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టోటల్గా 5 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఏ కలర్ కావాలంటే మార్క్ చేయండి, కింద క్వాంటిటీ మెన్షన్ చేయండి. చాలామంది ఫోటో పెడుతున్నారు, క్వాంటిటీ మెన్షన్ చేయట్లేరు. మీరు క్వాంటిటీ మెన్షన్ చేస్తే నేను అవైలబిలిటీ ఉందా లేదా అనేసి చెక్ చేసి చెప్తాను. సేమ్ ప్యాటర్న్ అండి, బట్ డిజైన్ మనకు బీడ్ షేప్ అనేది చేంజ్ అవుతుంది. బీడ్ షేప్ అనేది ఇలా వస్తుంది. అదేమో కొంచెం డ్రమ్ షేప్, సిలిండ్రికల్ షేప్ వచ్చింది కదా, ఇది వచ్చేసేమో ఇలా ఉంటుంది షేప్ వచ్చేసి. మీకు ఇందులో కూడా మీకు 5 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు పింక్ ఈ కలరు, ఇది వచ్చేసి ఆరెంజ్, చూడొచ్చు ఆరెంజ్ కలర్, ఇది ఎల్లో అండ్ స్కై బ్లూ అండ్ గ్రీన్. మొత్తం టోటల్గా 5 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సింగిల్ పీస్ వచ్చేసి 90 రూపీస్. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, మంచి బీడ్ అండి, ఇది చాలా బాగుంది క్వాలిటీ. మనకు హోల్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ ఇయర్ రింగ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. లేదు అనేసి అంటే కట్టుతీగ మోడల్, లేదు అని అంటే సింగిల్ బ్లాక్ బీడ్, ఇలా బ్లాక్ బీడ్కి ఇట్లా సింగిల్ బీడ్ వేసుకొని కూడా మేక్ చేసుకోవచ్చు. టోటల్గా 5 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి 4 పెటల్ వైట్ ఫ్లవర్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా 3 హోల్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 3 హోల్ వస్తుంది. మైక్రో గోల్డ్ పాలిష్. ఇది వచ్చేసి స్టోన్ కూడా చాలా అన్కట్ స్టోన్లో వస్తుంది, మంచి స్టోన్. అండ్ ఇది సింగిల్ పీస్ వచ్చేసి మీకు 55 రూపీస్ పడుతుందండి. సింగిల్ పీస్ వచ్చేసి 55 రూపీస్ పడుతుంది. నేను లాస్ట్ వీడియోలో అయితే 45 రూపీస్ 40 రూపీస్ అలా సేల్ చేశాను. బట్ ఆ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ అన్నట్టు. మనకు స్టోన్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ ఉంటుంది. చూడొచ్చు మీరు. లాస్ట్ టైం నేను 40 రూపీస్కి సేల్ చేసిన ఫ్లవర్, ఇది ఇప్పుడు 55 రూపీస్. మీకు వేరియేషన్ చూసుకోవచ్చు. సింగిల్ ఫ్లవర్ వచ్చేసి మీకు 55 రూపీస్ పడుతుంది. ఎవరికైనా కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా విక్టోరియన్లో వస్తుందండి. కంప్లీట్గా విక్టోరియన్లో వస్తుంది. 3 హోల్ కనెక్టర్ లాగా. పైన వచ్చేసి మనకు ఇలా వస్తుంది అటాచ్మెంట్ రింగ్. కింద వచ్చేసి మనకి ఈ 3 కనెక్టర్స్కి మనం గుట్టపూసలు అనేది యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్ విక్టోరియన్ చూడొచ్చు. కంప్లీట్ విక్టోరియన్లో సింగిల్ పీస్ వచ్చేసి 55 రూపీస్ అండి. మినిమం 5 పీసెస్ తీసుకుంటే మీకు పీస్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. సింగిల్ పీస్ అప్పుడు 50 రూపీస్ పడుతుంది. మినిమం 5 పీసెస్ తీసుకుంటే సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది. లేదు మీరు సింగిల్ 1 లేదు 2 3 4 పీసెస్ తీసుకున్నా మీకు 55 రూపీసే పడుతుంది. సో ఎవరికైనా కావాలి అని అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. కంప్లీట్ విక్టోరియన్ అండి, ఇది వచ్చేసి కంప్లీట్ విక్టోరియన్లో. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ అండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. విక్టోరియన్లో సైడ్ బ్రోచర్స్ అనొచ్చు, లేదు అనేసి అంటే సైడ్ పెండెంట్స్ అనొచ్చు. మనం వీటిని ఎలా అంటే అలా మేకింగ్ చేసుకోవచ్చు. సో మేకింగ్ ఆప్షన్ అనేది మనకు ఈ పెండెంట్ చుట్టూ ఉంది కాబట్టి సైడ్ బ్రోచర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు, పెండెంట్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సింగిల్ పీస్ వచ్చేసి మీకు 95 రూపీస్ పడుతుంది. కంప్లీట్ విక్టోరియన్లో. ఇందులో గ్రీన్ కూడా అవైలబుల్గా ఉంది. గ్రీన్ అండ్ పర్పుల్ 2 కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సైడ్ బ్రోచర్ లాగంటే కంప్లీట్గా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అండి. కంప్లీట్గా ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇలా సైడ్ బ్రోచర్స్ లాగా పెట్టుకోవచ్చు. లేదు అనేసరంటే మనము ఇలా అయినా పెట్టుకోవచ్చు. సింగిల్గా ఒక జస్ట్ లైన్ తీసేసుకొని
మధ్యలో ఇట్లా ఒక్కటే లాకెట్ సింపుల్గా పెట్టేసుకోవచ్చు. ఒకటే లాకెట్ ఇలా కూడా సింపుల్గా కూడా మనం పెట్టేసుకోవచ్చు. విక్టోరియన్ కదా, సో మనకు సింగిల్ పీస్ వచ్చేసి 95 రూపీస్ పడుతుంది. ఇందులో 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. దయచేసి మీరు క్వాంటిటీ అనేది మెన్షన్ చేయండి. స్క్రీన్ షాట్ తీసినప్పుడు చాలామంది క్వాంటిటీ మెన్షన్ చేయట్లేరు, మళ్ళీ డబల్ రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకోసమే మీరు ఫోటో విత్ క్వాంటిటీ పెట్టేశారనుకోండి, నేను అవైలబిలిటీ ఉన్నాయి ఇవి 4 పీసెస్ 5 పీసెస్ అని అంటే ఉన్నాయి అని చెప్తాను. మీరు 4 పీసెస్ అన్నప్పుడు నా దగ్గర 2 అవైలబుల్గా ఉంటే నేను 2నే ఉన్నాయి మేడం అనేసి చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అనేసి అంటే మళ్ళీ ఇవన్నీ కావాలి మేడం అని అంటే మళ్ళీ మీరు 2 కావాలనేసి 2 అయితే 2 లేవు మేడం ఒకటే, ఆ కన్వర్జేషన్ అంతా లేట్ అవుతుంది. సో లేట్ కాకుండా మీరు ఫోటో విత్ క్వాంటిటీ అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ కలెక్షన్ అండి, సైడ్ బ్రోచర్ చూడొచ్చు. అరౌండ్ 9 హోల్స్ వరకు ఉన్నాయండి. ఇవి వచ్చేసి కంప్లీట్గా మనకు విక్టోరియన్లో వస్తుంది. విక్టోరియన్లో మంచి ప్యారెట్ అండి, చూడొచ్చు. చాలా బాగుంది, అసలు చాలా అంటే చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్గా ఉంది. పీస్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు కంప్లీట్గా. 9 లైన్స్ అయితే ఉన్నాయండి, 9 హోల్స్ ఉన్నాయి. మీరు 9 లైన్ల వరకు చేసుకోవడానికి ఉందండి. ఆప్షన్ వచ్చేసి మనకు 9 లైన్ల వరకు ఉంది. మనకి చాలా బాగుంది. లేదు అనేసి అంటే 1 సైడే మనం ఇలా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. లుక్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ సైడ్ బ్రోచెస్ పెట్టుకుంటే లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇలా అయినా పెట్టుకోవచ్చు. లేదు అనేసి అంటే అటువైపు ఇటువైపు ఇట్లా పెట్టేసుకొని ఇంకా ఏమైనా చిన్న సైడ్ బ్రోచెస్ ఉంటే పెట్టేసుకోవచ్చు. ఇలా మనం అక్కడక్కడ ఇట్లా వైట్ ఫ్లవర్స్ కూడా పేరప్ చేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. మనకు కొంచెం ఒక్కటి వేసుకున్నా కూడా ఫుల్ఫిల్గా ఉంటుంది, అంటే నిండుగా ఉంటుంది. మనం ఇంకా వేరే ఆర్నమెంట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక్కటే మనకు నెక్ ఫుల్ సెట్ అయ్యేటట్టు ఉంటుంది. ఇలా అయినా పేరప్ చేసుకోవచ్చు. లేదు అనేసి అంటే మనం సింపుల్గా మనకు బీడ్సే హైలైట్ కావాలి అనేసి అంటే ఇలా సైడ్ బ్రోచర్స్ సింగిల్ అటొకటి ఇటొకటి ఒక 1 పేర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇది కూడా సైడ్ బ్రోచరే మనకు. పికాక్ సైడ్ బ్రోచరు కంప్లీట్గా వచ్చేసి మనకు విక్టోరియన్లో వస్తుంది. చూడొచ్చు సైడ్ బ్రోచరు మనకు ఇలా ఉంటుంది. ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది. సింగిల్ పీస్ వచ్చేసి మీకు 349 రూపీస్ అండి. మీకు 349 రూపీస్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇలాంటిది ఒక్కటి బ్రోచర్ పెట్టేసుకుంటే సరిపోతుందండి, సూపర్గా ఉంది. ఇంకేం అవసరం లేదు, ఒక్క బీడ్కి ఒక్క సైడ్ బ్రోచర్ సరిపోతుంది. మీరు ఇంకేమన్నా పెండెంట్ ఇట్లా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ విక్టోరియన్ పెండెంట్ ఇంకా మీ దగ్గర ఏమన్నా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక్కటే లేదు అనేసి అంటే మీరు ఒక్కటి ఇక్కడైనా కూడా పెట్టేసుకోవచ్చు. నెక్కి ఎలా అనేసి అంటే ఇట్లా మనకు చోకర్ మోడల్ అన్నట్టు, చోకర్ మోడల్ అయినా మనం దీన్ని చేసేసుకోవచ్చు. ఇలా చోకర్ మోడల్ అయినా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా బాగుందండి. పీకాక్ వచ్చేసి అంటే డిఫరెంట్ కలెక్షన్ మోడల్, డిఫరెంట్ మోడల్గా సైడ్ బ్రోచెస్లో జస్ట్ ఫర్ 349 రూపీస్. కంప్లీట్ విక్టోరియన్ మనకు, ఇవి కంప్లీట్గా విక్టోరియన్ పాలిష్ వస్తుంది. చూడొచ్చు మీకు బ్రోచర్ అనేది చుట్టూ హోల్స్ ఉన్నాయి. చూడొచ్చు మనం ఎలా అంటే అలా మేకింగ్ చేసుకోవచ్చు. అండ్ సైడ్ పెండెంట్ లాగా, లేదు అని అంటే చోకర్ లాగానన్నా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అనేసి అంటే మనకి కింద పెండెంట్ అంటే కొంచెం అందరికీ నెక్ వరకు అని అంటే కంప్లీట్గా నెక్ కనంటే ఇష్టం ఉండదు కాబట్టి దాన్ని కొంచెం మన కిందికి దించినా కూడా పోల్స్ అనేది దించేసి ఇట్లా కొంచెం లాకెట్ మోడల్ అయినా మనం పేరప్ చేసి వేసేసుకోవచ్చు. జస్ట్ ఫర్ 349 రూపీస్ అండి. ఎవరికైనా కావాలి అని అంటే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ అండి, కోరల్స్. ఇవి వచ్చేసి రౌండ్ షేప్ 4mm కోరల్స్ అండి. లైన్ వచ్చేసి మీకు 280 రూపీస్ పడుతుంది. సింగిల్ లైన్ వచ్చేసి 280 రూపీస్. 4mm కోరల్స్ ఇవి రౌండ్లో. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. 4mm కోరల్స్ రౌండ్ షేప్లో. నెక్స్ట్ కోరల్స్లో సిలిండ్రికల్ షేప్ అండి, చాలా బాగున్నాయి. కోరల్స్లలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. చాలా కలర్స్ వస్తున్నాయి. లైట్ ఆరెంజ్ ఉంటుంది, అండ్ మనకు లైట్ పింకిష్ కలర్ ఉంటుంది, ఈ కలర్లో వస్తాయి. చాలా కలర్స్ ఉంటాయండి కోరల్స్లో, ఒకటే కలర్ అంటూ ఉండదు. కోరల్స్లో కూడా చాలా కలర్స్ ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీగా ఉంటున్నాయి. సో అందులో ఇది ఒకటి లైట్ పింకిష్ కలర్ అండ్ సిలిండ్రికల్ షేపు. దీని సైజ్ వచ్చేసి 3mm సైజ్ అండి. సైజ్ వచ్చేసి 3mm సైజు. లైన్ వచ్చేసి మీకు
280 రూపీస్ పడుతుంది. సింగిల్ లైన్ వచ్చేసి మీకు 280 రూపీస్ పడుతుంది. మీరు లైన్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది. సింగిల్ లైన్ వచ్చేసి 280 రూపీస్. సింపుల్గా మీరు ఏమి చేయను, జస్ట్ ఇలా ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి కోరల్స్. ఇలా 1 లైన్ తీసేసుకొని సింపుల్గా బ్యాక్ సైడ్ హుక్ పెట్టేసుకోవచ్చు. లేదు అనేసి ఇలాంటి సింపుల్ పెండెంట్ ఉంటే శారీస్ మీదకి చాలా బాగుంటుంది. ఇలా పెండెంట్ అయినా పేరప్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్ అయితే అవైలబుల్గా ఉంది అండి. ఏమన్నా అంటే బ్యాక్ సైడ్ జస్ట్ హుక్స్ గిట్లా వేసి ఇవ్వమంటే బ్యాక్ సైడ్ హుక్స్ గిట్లా అయితే మనకు 1 వీక్లో అయితే వేసిస్తాము, కస్టమైజేషన్ చేసిస్తాము. లేదు ఇంకేమైనా డిజైన్స్ గిట్లా మీకు కావాలి అనేసి అంటే మాత్రము 10 to 15 డేస్ అయితే పడుతుంది. కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంది. మీకు కావాలి అని అంటే 10 to 15 డేస్ అయితే టైం పడుతుంది. మామూలుగా హుక్ 3 లైన్స్ 2 లైన్స్ చేయడము, లేదు అంటే 4 లైన్స్ 3 లైన్స్ చేయడము, అలాంటివి అయితే మాత్రం 1 వీక్ to 10 డేస్లో అయితే మీకు కస్టమైజేషన్ చేసి ఇస్తాము. అండ్ నెక్స్ట్ అండి కోరల్స్లో ఇది ఒక షేప్, ఇది సిలిండ్రికల్ షేపే, బట్ ఈ షేప్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు చాలా ట్రెండింగ్. ఇవి వచ్చేసి మనం కట్టు తీగలాగా చేయించుకున్నా, లేదు అని అంటే సింగిల్ లైన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సింగిల్ లైన్ వచ్చేసి మీకు 349 రూపీస్ పడుతుంది. ఇది లైన్ వచ్చేసి 349 రూపీస్. లైట్ ఆరెంజ్ షేడ్ అండి. ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. షేడ్ వచ్చేసి ఇలానే ఉంటుంది. చూడొచ్చు మనకు కలర్ ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. కంప్లీట్గా ఈ కలరే అన్నట్టు. చాలా బాగుందండి, కలర్ కూడా చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అని అంటే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. జస్ట్ పర్ లైన్ వచ్చేసి 349 రూపీస్. ఇది మార్కెట్లో దాదాపు ఒక 600 నుంచి 800 వరకు సేల్ చేస్తున్నారండి. మార్కెట్ ప్రైస్ అయితే 600 నుంచి 800 వరకు ఉంది. ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్లో మన దగ్గర మినిమం హోల్సేల్ ప్రైజెస్ మెయింటైన్ చేస్తాం కాబట్టి మీకు సింగిల్ లైన్ వచ్చేసి 349 రూపీస్ ఓన్లీ. ఎవరికైనా కావాలి అనేసి అంటే మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మీకు బ్లాక్ డైమండ్స్. చాలా అంటే చాలా, అసలు లైటింగ్కి అయితే అసలు మామూలుగా లేదు. చూడవచ్చు మీకు ఎట్లా షైనింగ్ వస్తున్నాయి బ్లాక్ డైమండ్స్. చాలా షైనింగ్ ఉంది అండి. సింగిల్ లైన్ వచ్చేసి మీకు 550 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ బ్లాక్ డైమండ్స్. మనకు మార్కెట్లో నడిచేది ఇదేనండి. చాలా రియల్ బ్లాక్ డైమండ్స్ అయితే కాదు, మనకు రియల్ బ్లాక్ డైమండ్స్ వచ్చేసి మనకు అరౌండ్ ఒక లైన్ వచ్చేసి 2000 అండ్ 1500 చేంజ్ ఉంటుందండి. సో బ్లాక్ డైమండ్స్, రియల్ బ్లాక్ డైమండ్స్ తర్వాత మనకు వచ్చేది ఇదే ఫస్ట్ క్వాలిటీ అన్నట్టు. దీన్నే మనకు మార్కెట్లో 1000, 1500 అనేసి సేల్ చేస్తున్నారు. మన దగ్గర అన్ని హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి సింగిల్ లైన్ వచ్చేసి మీకు 550 రూపీస్. సింగిల్ లైన్ వచ్చేసి మీకు 550 రూపీస్. బ్లాక్ డైమండ్స్ ఎక్సలెంట్గా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇవి బ్లాక్ డైమండ్స్ అనేది మనకు వెయిట్ ఉంటాయండి. బ్లాక్ డైమండ్స్ అనేది మనకు వెయిట్ ఉంటాయి. సింగిల్ లైన్ వచ్చేసి కూడా మనకు అరౌండ్ 4 to 5 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది ఒక్కటే లైన్ వచ్చేసి మనకు 4 to 5 గ్రామ్స్ వరకు ఉంటుంది, వెయిట్ ఉంటాయి. సో ఇందులో 2 సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు 1.5, 1.6 mm అలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 2 mm సైజ్ ఉంటుంది. ఇది కంప్లీట్గా 2 mm సైజ్ ఉంటుంది. ఇది 2 mm కంటే చిన్న సైజ్ అన్నట్టు, జస్ట్ అరౌండ్ 1.5, 1.6 అలా ఉంటుంది అన్నట్టు సైజ్ వచ్చేసి. ఈ సైజ్ వచ్చేసి మనకు పర్ లైన్ వచ్చేసి 550 రూపీస్ పడుతుందండి. బ్లాక్ డైమండ్స్ మనకు ఇవి లైఫ్ లాంగ్ మనము గోల్డ్లో కూడా మనం ఇది నల్లించుకోవచ్చు, గోల్డ్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మీకు కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేయండి. లేదు అని అంటే మీరు అయినా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. పర్ లైన్ వచ్చేసి 550 రూపీస్. ఇది వచ్చేసి 500 రూపీస్ పర్ లైన్. నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇది వచ్చేసి మనులు. మన దగ్గర ఈ మనులు అనేది ఫస్ట్ క్వాలిటీ మనులు అండి. ఇవి రియల్ మనులు కాదు. మార్కెట్లో వీటినే రియల్ మనులు అనేసి 1500, 2000, 3000 పర్ లైన్ అమ్ముతున్నారు. సో ఎందుకు అనేసి అంటే మనము మామూలుగా అయితే వాటిని గుర్తుపట్టలేము. రియల్ వాటిని ఈ ఫస్ట్ క్వాలిటీ పక్కన పెడితే ఏది రియల్ అనేది మనం గుర్తుపెట్టలేము. ఫస్ట్ క్వాలిటీ మనులు 650 రూపీస్ పర్ లైన్ పడుతుంది. మనకు 650 రూపీస్ పర్ లైన్ పడుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 3 mm సైజు అండ్ లెంత్ వచ్చేసి మాకు 14 ఇంచెస్ ఉంటుంది. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంటుంది. మనము ఒక లైన్ వేసుకోవాలన్నా కూడా బ్యాక్ సైడ్ ఒక హుక్ వేసుకున్నా కూడా సరిపోతుంది. హుక్ వేసుకొని కూడా మనము వేసేసుకోవచ్చు, సరిపోతుంది మనకు. మళ్ళీ దీనికి స్పెషల్గా మీరు మేకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏముండదు. దీనికే మనం హుక్ అనేది కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇలా ఉంటుందండి. రియల్ మనీలో పర్ లైన్ వచ్చేసి 650 రూపీస్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి మీకు ఎన్ని లైన్ కావాలనేది మెన్షన్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో కలెక్షన్స్ నచ్చితే అయితే మాత్రం లైక్స్ చేయండి, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. రేపు కూడా మంచి కలెక్షన్స్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను గివ్వే గిఫ్ట్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తానండి. ఇప్పటికే వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది అనేసి ఈరోజు నేను గివ్వే గిఫ్ట్ తీయలేదు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.